అన్ని వైట్ పాపలు ఉన్నాయి, జైన్ పువ్వులు అని అవన్నీ కలర్ ఉన్నాయండి. అసలు వైట్కి పడుతున్నాయని వైట్ పాపలు కట్టిన తర్వాత తెప్పిస్తే మన కలర్స్ వచ్చినాయి. ఒక ఫ్రెండ్స్ ముందైతే ఒకటి కాస్టింగ్ చేస్తాం. హ్యాండ్ కాస్టర్ ఈజీ కాస్టింగ్, ఇబ్బంది లేకుండా కాస్టింగ్ చేసుకోవచ్చు, లాంగ్ చేసుకోవచ్చు, తొందరగా చుట్టుకోవచ్చు. దీనికి ఉన్నది అది. వస్తారు జనాలు, ఇంకా రాలేదు. బెటాలియన్ దిగుతూనే ఉండరు. దగ్గరికి వేస్తా, లోతుల పాయి వేద్దాం. డిస్ప్లే డబ్బాలు అట్టేద్దామన్నా, గడ్డ మొత్తం డబ్బాలు వేసి దగ్గరికి వేసిన దూరం వేసి నీ నచ్చిన కాడ కూడా గాలి పోయినా బాగలేదు, పని అయితే కావాలా. కానీ హుక్కులు పెట్టుకో, పెద్దానికి వేసిన దానికి హుక్కులు కంపల్సరీ పెట్టాలి. మంచి సైజు పాంప్లెట్లు ఉన్నాయి, బరబర లాక్కొని పోతే డబ్బాలో పడేస్తాను. ఫ్రెండ్స్ ఒకటైతే అయిపోయింది. అటు మనలు కూడా డబ్బాలు వేస్తాడు పీడర్లే. ఇంకొద్ది లాంగ్ వేసినా బాధలేదు, ఇంకొద్ది లాంగ్ వేసినా ఓకే. ముందు అట్లా పెట్టలే, తర్వాత హుక్కులు పెడతావు కానీ అయింది పడ్డది. దీనికి చేయటమే ఉన్నా కూడా ఇంకో దానికి ఖాళీ చేస్తుంది. ఇంకా మొత్తం తిప్పి వీడు ఆన్లైన్ ఆడిపోతున్నాడు. చిట్టనా పాంప్లెట్ ఆడబట్ట చూడది కంటికి పడుతుంది. గుడ్లు అయితే వస్తున్నాయని గుడ్లు అయితే పాంప్లెట్ వస్తున్నాయని. చలో ఓనీ చేసుకో. కంటి కింద డొక్కలోకి ఎక్కింది, వదిలితే ఎగురిపోవడం. చిక్కలు వేసుకో, ఇంకా నీదే ఎంజాయ్. సండే ఫ్రై మామిడి. టిఫిన్ తెచ్చుకున్నాం, బిస్కెట్స్ ఒక ముక్క వేస్తాం కదా, ఎన్ని వచ్చినా చూడండి దానికి. బొండ ముక్క తెగబడుతుంది, చిన్న సన్న పరిక. అది పీడర్లో దూరి మరి ఖాళీ చేస్తుంది అది, ఆ సన్న పరిక. బోండా ముక్కలు వదిలిపెట్టలేదు చూడండి ఎట్టుంది అది. మంచిగా కనపడితే వదిలేసినాయి, మరి వెనకపోతే మళ్ళీ వచ్చేది. వాటి కూడా తెలివి ఎట్లుందో. సరే తినండి, వెళ్ళిపోయి వెనక వెళ్ళిపోయి తినండి. కొడిపల్లి, సన్న కొడిపల్లి మళ్ళీ అందుకున్నాయి చూడండి. మళ్ళీ మంచి దూరం పోయినా అందుకున్నాయి, మంచి కనపడితే వదిలేసినాయి. ఇంకా ఎక్కువ వచ్చినాయి. మాట అవుతుందా మోటార్ కట్ ఎత్తిపోతుంది, మోటార్ పైన సాకేమో ఉంటాయి. ఆడేయచ్చు. ఎవరు ఆట వేయడం కాలేడు వచ్చింది. గంట అవుతుంది. ఏం కాదన్నా అంతే, గంట అవుతుంది. మళ్ళీ ఇంకేదో పడి ఊగుతుంది. మరి అనుకుంటు చూస్తాను, పాంప్లెటే ఉంటుంది అంతే. ఏదో అది పక్కకు పోతుందిగా పాంప్లెటా అది. అయ్యే ఎంత పెద్ద సైజు చూడు. కాదు ఇసుకు లాగుడు కాదు, లైన్ ఊగుతుంది. ఏందా చూద్దామని చెప్పి నేను తీసిన. పాంప్లెట్లు ఉంటే అంతే తింటాయి. ఈ పాంప్లెట్ బయటకు వస్తే తెల్ల చేపలు బయటికి రావాలి, ఇవన్నిటిని లాగాలి బయటికి. ఇదికంటే గుంజలేకపోతుంది అది. రెండు దాని అనుభవం దిద్దాం. పాంప్లెట్లు వచ్చినాయి. అంతేనా? ఇది దానిలో పడ్డదా? ఏ దొబ్బలేక మంగళవారం ఉంటుంది. కాదు నా దగ్గర దగ్గుద్ది కదా. తెల్ల చేప ఇది, పాంప్లెట్ కాదు. అడుగు నుంచి వస్తున్నాడు తెల్ల చేప. రెండు వేసుకున్నాను లూజీ మీరుగా.
ఇలా అయిందా తగిలింది ఫ్రెండ్స్ చూడండి మెరికల్ ఆ లైన్ తెచ్చింది ఒకటి మెరికల్ కంట్లోకి వేసుకుంది అది ఇగో అలా వేసుకుంది. కూరకు ఇప్పుడు తీసిన పిండి కూడా పెట్టలేదని నేను కూడా నాత పెడతాను ఇంతలోకి రెండు ఊగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి శుభకాలాలకు పడేవి ఈ డబ్బాలకు పడుతున్నాయి చూడండి మరి ఎంత పెద్ద సైజులు పడుతున్నాయో పీడలకి శుభకాలాలకు పడతాయి ఈ శుభాలకి ఇక కర్మ అట్టుంది మనకి అలా కానీ ఇక చిక్కాలే తీసి ఏం చేద్దాం చూడండి చేప ఏం తింటానే అసలు అనేది అర్థమైంది చూడండి ఎంత సైజు అది అందులో దూరి ఎట్ట తిన్నదో అందులో ఇరకపోయింది పీడలు శుభ్రం చేసి అందులో అది వచ్చింది తీస్తే ఎట తీస్తే చచ్చిపోద్ది అది తలకే బయటకు వచ్చింది చూడు ఇదిలాగా వచ్చేసింది బయటికి లేపుతున్నాను ఏదది నువ్వు 5 తింటాను 6 వచ్చినాం 4 కిలోల మేత దగ్గర 3 కిలోలు తినేసినాయి ఇక ఓపిక లేక ప్యాక్ చేస్తూనే ఉన్నాం అలాగే ఈ పెద్దలు వచ్చారు హంటర్లు డబ్బాలు వేసారు వద్దని చెప్తూనే ఉన్నా వినకుండా తినలే అని చెప్పి వేసుకుంటున్నారు నేను క్లోజ్ చేసి ఏం లేదు చూడండి 6 డబ్బాలు 8 హ్యాండ్ కాస్ట్ పడ్డాయి కంటెంట్ లేక నానా ఇబ్బందులు పడతాను కంటెంట్ లేక ఈ చేపలు ఆదివారం ఏడికి పైన కంటెంటే కాబట్టి ముందుకు పోయేది మొత్తం వెనక్కి లాగడే ముందుకు పోయేది లేదు 3963 గంటలు వచ్చింది వాచ్ అవర్ దాని తర్వాత మొత్తం వెనక్కే ఇక కంటెంటే కావట్లే ఏడికి పోయినా వేస్ట్ అవుతుంది పిండి దండగా చేప అయితే పడట్లే పొద్దున 6ంటికి వచ్చిన 4 కేజీలు పిండి కవర్ నిండా ఉండే పైకి ఈడుకుండే పోయి అంత తిన్న ఈ చేపలు మాత్రం లేవు 5 చేపలు 1/2 కేజీ కూడా ఉండవు మొత్తం కలిపి సుగలతో పట్టినా ఇందుగా ఇంకెక్కువ వస్తుంది అది పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్